It's none of your business. స్కూల్లో పోజులు కొట్టాలి. Hello guys, welcome back to our channel. సో ఈ రోజు మేము బ్యాగ్స్ టూర్ చేయబోతున్నాము. మీరు చాలా రోజులుగా అడిగారు తమిళ ఛానల్లో చూసి, ఫుల్ తమిళ ఛానల్లో కమెంట్స్ చూసారంటే మీరే తెలుగు వాళ్ళే, అందరు తెలుగులో కూడా వేయండి అని. సో ఈ రోజు మీరు 3 బ్యాగుల టూర్లు చూడబోతున్నారు. ఆ 3 బ్యాగ్ టూర్స్ లోని 3 స్టేజెస్ ఆఫ్ పర్సన్స్ ఉన్నాం. నేనే ఫస్ట్ స్కూల్ గర్ల్. తర్వాత నువ్వు నేనేమో కాలేజ్ ఇప్పుడే ఫినిష్ చేసేసి ఖాళీగా ఉన్న గర్ల్. నేను ఎలాగో ఖాళీ కాబట్టి నాది జిమ్ బ్యాగ్. వర్కింగ్ స్టేజ్ లో ఉన్నాడు కాబట్టి జిమ్ బ్యాగ్. ఫస్ట్ మీరు ఎలాగో అందరూ అనుకుంటూ ఉంటారు, బావతో చేయించండి బావతో చేయించండి అని. మీ ఆశను ఎవరు వద్దంటారు? బావతోనే ఫస్ట్ బ్యాగ్ టూర్ చేయించేద్దాం. సో బావాస్ జిమ్ బ్యాగ్ టూర్. నేను ఇప్పుడు ఇంటర్వ్యూర్. హాయ్ సార్, భాను సార్, మీరు ఏ బ్యాగ్ యూస్ చేస్తున్నారు? ఏ బ్రాండ్ ఇది? లూయిస్ విటనా, మైకల్ కార్సా, ఏం బ్యాగ్ సార్ ఇది? ముందు వేరే బ్యాగ్ ఉండేది, తర్వాత ఇది పయాంటి ఇచ్చారు ఈ బ్యాగ్, ఆవిడ యూస్ చేయట్లేదు అని యూస్ చేసుకో అని. ఇది జాకీ స్పోర్ట్. కానీ కంట్రోల్ చేసుకుంటా. వైల్డ్ క్రాఫ్ట్ మేబీ కొలాబ్ అనుకుంటా వైల్డ్ క్రాఫ్ట్ లో. ఇదిగో నా జిమ్ బ్యాగ్ చాలా పెద్దది. తీయండి అయితే. ఓహో, మీకు అసిస్టెంట్ అండి నేను? టూర్ చేసేది మీరే కదా. ఓకే, ఒక వాటర్ బాటిల్ ఉంది. బాగుంది, గ్రేప్ వైన్ కలర్ లో. బాగానే కొనుక్కుంటాడు, అలాంటివన్నీ బాగానే కొనుక్కుంటాడు. మీ షూస్ సూపర్. ఓపెన్ చేసి చూపించండి, మీరు ఏ షూస్ యూస్ చేస్తున్నారు, ఏ బ్రాండ్ షూస్ అని. అవసరం. ఓకే, ఇది నా షూస్. సరిగ్గా చూపించండి, ఎందుకండి అలా ఊపుతున్నారు? ఇది ఏ బ్రాండ్ సార్? అడిడాస్. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? ఎందుకు మీరు ఇంటర్వ్యూవర్ ని మీరు ఇలాగే అడుగుతారా? సరే అయితే మళ్ళీ అడగండి. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. చాలా ఓకే. ఇది అరౌండ్ 15K అనుకుంటా. అది 20,000 అనుకుంటా. అలాగా. ఇది ఒక బెల్ట్. ఇదే బెల్ట్. వెయిట్స్ అవి లిఫ్ట్ చేసినప్పుడు. తమరు వెయిట్స్ అవి లిఫ్ట్ చేసింది నేను ఒక్కరోజు కూడా చూడలేదే. జిమ్ చూడడానికి. ఓకే ఓకే. లాట్ తర్వాత చెస్ట్ చేసేటప్పుడు కూడా ఇదే వేసేసుకుంటాడు. నీకు లాట్ చెస్ట్ వర్కౌట్స్ కూడా తెలుసా? నీకు ట్రైన్ చేసేదే నేను, ఆ మాత్రం నాకు తెలియకుండా ఉంటుందా? లాస్ట్ డిసెంబర్ లో జాయిన్ అయ్యింది. 4 days వచ్చింది డిసెంబర్ లో. ఇఫ్ యు డోంట్ మైండ్ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఎందుకు సంబంధమే లేదు. కంపు కొట్టే ఒక కర్చీఫ్ ఉంది. ఏంట్రా బాబు ఇది కంపు? అంత సీన్ లేదు. ఒక బ్యాగ్ ఉంది. ఆంధ్రాలో ఎలాగో తెలియదు కానీ ఇక్కడ ఏంటంటే బ్యాగ్ అది ఫ్రీగా ఇవ్వరు, కవర్ కూడా ఫ్రీగా ఇవ్వరు. మనం బ్యాగ్ అంటే ఇది 20-25 రూపీస్ వెళ్ళిన ప్రతిసారి కొనాల్సి వస్తుంది. అందుకు ఎందుకన్నా మంచిది అని చెప్పేసి ఒక బ్యాగ్ ఎప్పుడు కొని పెట్టేసుకుంటాడు ఉంటుంది. సో ఇంకో సైడ్ పాకెట్ లో ఒక పర్ఫ్యూమ్ ఉంది, లిప్ బామ్ ఉంది. ఇది నేను ఎప్పుడో పెట్టాను, నువ్వు అన్నావు కదా డిసెంబర్ అని, అప్పుడు పెట్టిన ఇది. అంతే, జిమ్ బ్యాగ్ లో పెద్దగా ఒక బ్యాగ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మన వర్షిని బ్యాగ్. మేడం ఈ బ్యాగ్ మీరు ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు? ఇది మా ఇంటి పక్కన ఉన్న ఒక కొట్లో కొన్నాం సార్. ఇది బ్రాండెడ్ ఏనా మేడం? ఎస్ అండి, వైల్డ్ క్రాఫ్ట్ లో. ఎప్పుడు కొన్నారు మేడం ఇది? ఇది 3 years అవుతుందండి. 3 years. అదే తెలుస్తుంది, కొన్నప్పటి నుంచి ఎప్పుడు ఉతకలేదు అది. ఫస్ట్ బుక్ తీయగానే మెంటల్ ఎబిలిటీ పజిల్ బుక్. పజిల్స్ ఫర్ మెంటల్ ఎబిలిటీ. నువ్వు చేస్తావా ఇవి? నేను మెంటల్ ఎబిలిటీ పెంచుకోవడం కోసం ఇలాంటి పజిల్స్ అవి చేస్తాను. ఓహో. యాక్చువల్ గా నేను బన్జోలో జాయిన్ అయ్యా. తెలుసు, జాయిన్ చేసింది నేను. ఎప్పుడు? 10th లో ఏమో అక్కడ ఒక కోర్స్ చేసింది. బన్జో అనేది ఒక లెర్నింగ్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. అక్కడ తను మ్యాథ్స్ కోర్స్ తీసుకుంది. వాళ్ళు ఏంటంటే నీకు పెన్ పేపర్ పెట్టి ఇలాగే ప్లస్ చేయాలి, ఇలాగే మైనస్ చేయాలి నేర్పించరు. చాలా ఈజీగా ఫన్ అండ్ ఇంటరాక్టివ్ గా నేర్పిస్తారు. నీకు వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ మిస్టర్ నీలకంఠ భాను తెలుసా? అతనేమో ఈ బన్జు అనే ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ కి ఫౌండర్. వర్షిని ఎప్పుడు అంత హ్యాపీగా అంటే తనకున్న స్కూల్ డబ్బింగ్ ఇంకా వీడియోస్ ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా తను అక్కడ మేనేజ్ చేసింది టైం లెర్న్ చేయడానికి. అండ్ ఆ కోర్సెస్ 5 to 15 years వాళ్ళకి అవైలబుల్ గా ఉన్నాయి. వాళ్ళ ఎయిమ్ ఏంటంటే పిల్లల ఇంట్రెస్ట్ ని లెర్నింగ్ వైపు తీసుకురావడమే వాళ్ళ ఎయిమ్. అండ్ ఆల్సో ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ లో మనం ఏం కెరియర్ చూస్ చేసుకున్నా మనకి మెంటల్ ఎబిలిటీ అనేది చాలా ముఖ్యం. అందుకే మన వర్షిని ఆ ప్లాట్ఫామ్ లో జాయిన్ చేసాము.
ఇది యూకే, యుఎస్, యుఏఈలో కూడా వీళ్ళు కోర్సెస్ తీస్తున్నారు మీ అకార్డింగ్ స్టూడెంట్ టైమింగ్స్ తో పాటు. మీరు మీ పిల్లల్ని జాయిన్ చేయాలి అనుకుంటే మీకు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో పెట్టాను, చెక్అవుట్ చేసి చూడండి. గుడ్ జాబ్ వర్షిని, అది అలా కంటిన్యూ చేస్తూ ఉండు. సో నెక్స్ట్ ఏమో వర్షిని డైరీ ఉంది. బానే హోంవర్క్స్ అవి చేస్తావా? బట్ డైరీ అది చూసి చాలా రోజులు అయిందా? పేరెంట్స్ సిగ్నేచర్ అవన్నీ అడిగేవారు, నువ్వే పెట్టేస్తున్నావు కదా? అవన్నీ చెప్పకూడదు మమ్మీ, టీచర్స్ నాకు తెలుగు అర్థం కాదులే. నేను పెట్టేసేదాన్ని సాయి లక్ష్మి అని మా అత్త సైన్. అబ్బా ఆల్రెడీ పెట్టేసింది, రా చూపించు. ఆల్రెడీ పెట్టేసింది చూడండి గైస్. అంటే డైలీ మర్చిపోతాం, మళ్ళీ అక్కడ తిట్లు తినాలి కదా. అలా చేయకూడదు, చెప్పాలి. మా బావ ఎంత మంచోడు చూసారా? మా బావ చేస్తాడు కానీ పక్కన ఉన్నోళ్ళు చేయకూడదు. ఒక్కరోజు కూడా సైన్ వేయలేదా? ఏదైనా ఇంపార్టెంట్ విషయం అంటే సైన్ ఇంట్లోనే తీసుకుంటాం, అలాంటి తప్పు పని చేయాలి. ఫ్యూ నోట్స్ ఉన్నాయి, అవన్నీ వేస్ట్. పౌచ్, ఇది బావకొండ పౌచ్. ఏంటి ఇన్ని ఉన్నాయి? రాసిన పెన్లు, రాయని పెన్లు అన్ని తీసి అందులోనే పెట్టేది. చిచి చిచి పౌచ్ ఎంత మాసిపోయి ఉందో, ఆ కలర్ బ్యాగ్ మాసిపోయి పౌచ్. అలాగే ఉంటది. కానీ నేను ఇలాంటి పౌచెస్ అంతా యూజ్ చేసింది లేదు గైస్. షార్ప్నర్ అండ్ ఎరేజర్. ఓ ఏంటది? పెన్నా ఇది? ఇది రెండు. యాక్చువల్ గా ఈ బ్లూ దీనికి రావాలి, దీనికి రావాలి, కానీ నువ్వు మార్చి పెట్టుకున్నావు. పెన్నా మార్కర్స్ మాయావి, హైలైటర్స్ ఇలా రావాలి. నీకు బాగుందని కొంచెం పెట్టా. అబ్బో పెన్సిల్, ఇది నా ఫ్రెండ్ ఇచ్చింది. అది యాక్చువల్ పెద్దగా ఉండాలి, రెండు పోయాయి. బోల్డ్ అని పెన్సిల్స్ బోల్డ్ ఉంటాయి, రాయనివి కూడా వెనకాతలు లేనే లేదు, ఇదేదో మోత దింది. ఓ కొత్త పెన్సిల్ రెండు పెట్టుకుంది బ్యాకప్ కి. 3 పెన్సిల్ చూద్దాం. పెన్సిల్స్ ఎక్కువ ఉంటాయి నా దగ్గర. 6 pens and 4 pencils గైస్. రేపు పొద్దున్న మా ఫ్రెండ్ దగ్గర నుంచే బోరా చేసుకుంటా పెన్ను. రైటింగ్ ప్యాడ్ ఉంది ఇక్కడ, అందులో మా అసైన్మెంట్ ఉంది. ఏది ఒక్క పేపరేనా మీకు అసైన్మెంట్? కాదు, అది టెస్ట్ అనుకుంటా, టెస్ట్ రాయాలి, హోమ్ టెస్ట్. చిత్తు కాగితాలు చాలా ఉన్నాయి లోపల. అవన్నీ టెస్ట్ పేపర్స్, అవి చేయొద్దు. క్లీన్ చేసుకోవా వర్షిని? అది బ్రష్ చేయదు, బ్యాగ్ ని ఎక్కడ క్లీన్ చేసుకుంటది. ఏ ఐడి కార్డ్స్ నా చిన్నప్పుడువి చూడండి గైస్. ఇదేమో మన వర్షిని ఏ క్లాస్ అది? 4th స్టాండర్డ్ లో ఉండేటప్పుడు చదివిన ఐడి కార్డ్. ఇది 5th, ఇది 5th స్టాండర్డ్. యాక్చువల్గా 3rd కూడా ఉండాలి, 10th. డైరెక్ట్ 5th నుంచి 10th కి వెళ్ళిపోయా. ఇవేంటి స్టిక్కర్స్? అవి మామూలుగా అర్బానిక్ లో ఏమైనా ఆర్డర్ చేసుకుంటా వస్తాయి. ఇక్కడ కూడా పెన్స్ ఉన్నాయి. 9th లో లేదు, 10th స్టార్టింగ్ లో కొంచెం మంచి అమ్మాయిగా అన్ని నా దగ్గర ఉంచుకోవాలని చెప్పి అని పెట్టుకున్నా. చివరికి పెన్స్ కూడా నల్లగా మాసిపోయాయి చూడండి. పట్టుకోక నీ చేతికి అంటుకుంటే. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కింద దొరులుతూ ఉంటాయి స్కూల్లో. అందులో టిష్యూస్ అండ్ మాస్క్స్ అవి ఉంటాయి. మాస్క్స్ ఎందుకే ఇన్ని? రెండేనే టిష్యూస్. ఓ చాలా జిప్స్. అమ్మో ఇక్కడ పెద్ద నిదే ఉంది. ఇక్కడ ఇప్పుడు ఐడి కార్డ్, మెయిన్ న్యూ ఐడి కార్డ్ ఇది. సెక్రటరీ స్పోర్ట్స్ SPF లిప్ సన్ స్క్రీన్ అది. ఓ ఈ స్కూల్లో ఒప్పుకుంటారా? కనిపించదా? ట్రాన్స్పరెంట్. స్కూల్లో ఒప్పుకుంటారా? స్కూల్లో లిప్ బామ్ కూడా ఏనివ్వరు. ఇది అది సబ్స్క్రైబర్ గిఫ్ట్. ఇదా? స్కూల్లో సబ్స్క్రైబర్ ఇచ్చేసారా? అది నా ఫ్రెండ్. జంపింగ్ నువ్వు ఆడుకొని ఉంటావు. ఇదేంటి సీరమా? కాదు, అది ఆయిల్, బాడీ ఆయిలా? ఎందుకే అందులో వేసి పెట్టుకున్నావు? చేతుల్లో డ్రైగా అయిపోతుంది, ఎలా చేసుకొని స్టైల్ గా కొడదామని. చాలా ఓవర్ యాక్షన్ బాబోయ్. స్కూల్లో పోజులు కొట్టాలి. మన గిఫ్ట్ వచ్చింది చైన్ ఇది. ఓ శ్రీనిధి, ఇది వాళ్ళ ఫ్రెండ్ ది. దీనిది హాఫ్ హార్ట్ చైన్. ఇవి క్రింజ్. కాదు, ప్రేమ, ప్యార్ ప్రేమ కాదు. చాలు బాబు. అది యాక్చువల్గా మ్యాగ్నెట్. ఓ మొన్న వచ్చింది ఇదే. ఇది నీ ఐడి కార్డ్ ఏదే మెయిన్ ది? పెట్టేసుకో లోపల, మర్చిపోద్ది. ఇక్కడ చూడు. ఇదేంటి? పర్ఫ్యూమ్ కూడా పెట్టుకుంది మేడం. ఓకే గైస్, వర్షిని బ్యాగ్ అయిపోయింది. ఇప్పుడు నా బ్యాగ్ లో స్పెషాలిటీ ఏంటంటే నా బ్యాగ్ మీద నా పేరు రాసి ఉంటది, సౌందర్య అని. సౌందర్య సౌందర్య అందానికి రూపం సౌందర్య. సో పువ్వులు కూడా ఉంటాయి. సో ఫస్ట్ కాదు, ఇంత పెద్ద బ్యాగ్ లో ఏమీ లేవేంటి? క్యూట్ బొమ్మ. ఇప్పుడే రెమో గారితో బయటికి వెళ్ళేసి వచ్చాము.
సో వాడు ఆడుకోవడానికి వాడిని డిస్ట్రాక్ట్ చేయడానికి ఒక బొమ్మ, వాడి వాటర్ వాడి ఫీడింగ్ బాటిల్, తర్వాత ఏ ఉంటాయి గైస్ ఆ ఆడోల హ్యాండ్ బ్యాగ్ లో? లిప్స్టిక్, పర్ఫ్యూమ్, లిప్స్టిక్, లిప్ లైనర్. ఇది అది lip వాడు liner ఆ? మరి ఇంకేమనుకున్నావు? కాటుకు అనుకున్నావా? నేను పెన్సిల్ ఏదో అనుకున్నాను. బామా ఓకే. కార్డ్, అది మెట్రో కార్డ్, మెట్రో కార్డ్, ఇంకొక లిప్స్టిక్. అంటే 2 షేడ్స్, ఒక్కొక్క నచ్చినప్పుడు ఒక్కొక్క. అలా అంటే తీయకూడదు. ఇట్ ఈస్ వెరీ Costly. ఎక్స్పెన్సివ్ లిప్స్టిక్. కాదు లిప్స్టిక్ అంటే ఇలా ఉంటుంది కదా, ఇదేంటి ఇలా ఉంది? దట్ ఇస్ లిప్ గ్లాస్. క్లిప్, ఇదేంటి? లిప్ లైనర్, షార్ప్నర్. దానికి కూడా షార్ప్నరా? ఏంటో ఏవేవో ఉన్నాయి. నేను కలద్దాలు, మై అనదర్ స్పేర్ ఆఫ్ కలద్దాలు. ఎందుకంటే నేను ఇప్పుడు వేసుకున్న కలద్దాలు వాడు రెమో గాడు కొరికి పెట్టాడు గైజ్, అందుకే ఆ ఎల్లో కలర్ కలద్దాలు అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటా. నెక్స్ట్ ఇంకేం అందులో ఏదో ఉంది, ఏంటది? ఇది బాడీ లోషన్. ఎప్పుడో మేము resort కి వెళ్ళినప్పుడు, అదే hotel కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చింది అలా బ్యాగ్ లో ఉంది. డబ్బులు ఉన్నాయి అందులో. లెన్స్, ఇది శానిటరీ ప్యాడ్. ఎస్ ఓకే. నెక్స్ట్ ఇందులో ఏమున్నాయి చూద్దాం. ఓ ప్లే ఆన్, అది ప్లే ఆన్ ఫన్ సిటీ Fun మాల్స్ City. లో ఆడుతా అదే కదా. అవును, ఆ డబ్బులది. అండ్ ఇది పాన్ కార్డ్. వీళ్ళు డబ్బులు తీసుకుంటే మళ్ళీ నాకు తిరిగి ఇవ్వరు. అమ్మ ఎన్ని ఉన్నాయి, ఎంత ఉన్నాయి? నా ఒక 200 300 రూపాయలు ఉన్నాయి. 300 రూపీస్. వీళ్ళకి చెప్పామనుకోండి తర్వాత డబ్బులు మనల్ని అడుగుతారు, కాబట్టి తెలియకుండా. కానీ ఇంతవరకు గైస్ నాకు ఇచ్చిన 100 రూపాయలు కూడా నాకని నేను ఇంతవరకు ఖర్చు పెట్టుకున్నదే లేదు. సేవ్ చేస్తాను, తనేం ఖర్చు పెట్టుకోదు, మేమే ఖర్చు పెడతాం. సేవ్ చేస్తాను, అడుగుతాను 100 రూపాయలు ఉంటాయా, 1000 రూపీస్ ఉంటాయా అని, ఇంకా తీసి ఇచ్చేస్తాను, అంతే. అంతే గైస్, నా బ్యాగ్ కూడా ఖాళీ. మీరు యాక్చువల్గా తమిళ ఛానల్లో చూసినట్టు స్కూల్ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్ చూసారంటే నా కాలేజ్ బ్యాగ్ చాలా దారుణంగా ఉంటుంది. ఎంత దారుణంగా ఉంటుంది అంటే కంపు కొడుతుంది ఒకలాగా. బ్యాగ్ కి డబుల్ అంటే 100 టైమ్స్ అనుకోండి, ఎందుకంటే ఎప్పుడో తిన్న కుళ్ళిపోయిన చాక్లెట్స్ ఇంకా అవన్నీ ఈ బ్యాగ్ నన్నా పట్టుకోగలం, ముట్టుకోగలం కానీ ఆ బ్యాగ్ ని చూస్తేనే కంపరంగా ఉంటుంది. కాలేజ్ బ్యాగ్ చాలా ఇదిగా అన్యాయంగా ఉంటది. సో ఇప్పుడు నేను కాలేజ్ అది చదవట్లేదు కాబట్టి ఆ బ్యాగ్ అంతా క్లీన్ అయిపోయింది. మన వర్షిని అది వాష్ చేసి ట్యూషన్ కి తీసుకువెళ్తుంది. సో నాకు ఆ ఆపర్చునిటీ దొరకలేదు నా కాలేజ్ బ్యాగ్ తీయడానికి. బట్ ఎనీవేస్ మీరు అడిగినందుకు మేము ఇది ఒక కాలేజ్ బ్యాగ్ టూర్ అన్నది ఒక టూర్. ఎస్, ఎవరి బ్యాగ్ బాగుంది అని చెప్పండి నా కమెంట్. బ్యాగ్ ఎలాగో బాగోదు, స్కూల్ బ్యాగ్ కదా. నా బ్యాగ్ అని. ఓకే గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బై గైస్. Ishq you all.